నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక నిన్న దినపత్రికలన్నిటికీ సెలవు దినం. ఎందుకంటే మొన్న 15వ తారీఖు సంక్రాంతి సందర్భంగా సెలవిస్తారు దినపత్రికలకు. అదేవిధంగా దసరా రోజు కూడా సెలవు ఉంటుంది. దాంతోపాటు ఉగాదికి కూడా దినపత్రికలకు సెలవు ఉంటుంది. దానివల్ల నిన్న మార్నింగ్ న్యూస్ చేసుకోలేకపోయినాం. ఇక ప్రపంచ వేదిక మీద దిగ్విజయంగా మన గుంపు మేస్త్రి గారు తెలంగాణ పరువు తీయడం జరిగింది. నిజంగా గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి టైపులనే అయిపోయింది ఆయన పని. మరి కనీసం గుంపు మేస్త్రి అన్నప్పుడు ఈయన అన్నాడు కదా, లప్పం పెట్టేటోన్నో కానీ, పెయింట్ వేసేటోన్నో కానీ, సెంటరింగ్ కొట్టేటోన్నో కానీ, వీళ్ళందరినీ తీసుకొచ్చే పని వానికి అప్పచెప్తా, నాదేమున్నదండి అంత కోఆర్డినేషన్ చేస్తా, నేను కూర్చొని బర్రను మర్రేస్తా అని చెప్పిండు. మరి ఆ కూర్చొని బర్రను మర్రేసినా అయిపోయేది, విలువ దక్కేది. నిన్న దిగ్విజయంగా అడిగి పోయిండు. ఆయన పరువు పోతే పోయే, తెలంగాణ పరువు పోయింది. ఏవత్తు తెలంగాణ సమాజం తెలంగాణ రిప్రజెంటర్గా అడిగిపోతే ఆడ తెలంగాణ పరువు తీసినట్టు అయిపోయింది. చాలా చక్కని పని చేసుకొస్తాను మొత్తానికి ముఖ్యమంత్రి గారు. గుంపు మేస్త్రి గారు మీరు అనుకున్నట్టే గుంపు మేస్త్రిగా కూడా విఫలమైపోయింది. ఎందుకంటే గుంపు మేస్త్రి ఏం చేస్తాడు, ఎవరి పని వానికి అప్పచెప్పి, అరే ఆ పని చేయర్రా చక్కగా చేయండి, సాయంత్రం వరకు ఎవరి కూలి వారికి ఇస్తా అని చెప్తాడు. మీరేం చేసినలు, గుంపు పని కూడా మీరే చేయబోయినలు, ఎల్లెలకల పడ్డట్టు అయింది, తెలంగాణ పరువు పోయినట్టు అయింది.